ఎన్డీఏ కూటమికి ఏపీలో ఓట్లు అడిగే హక్కు లేదని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత శైలజానాథ్ విమర్శించారు. ప్రధాని ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ హయాంలో ఏపీలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలి అన్నారు. ప్రజాకాలం సభలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. చెప్పడానికి ఏమీ లేదు కాబట్టే మాయలు మంత్రాలు చేసి పోయే ప్రయత్నం చేశారు. అక్కడ దేనికోసం పొత్తు పెట్టుకున్నాం? అభివృద్ధి అంటే ఏంటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మడం అభివృద్ధి అని మీరు అనుకుంటా ఉన్నారా? ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని మోసం చేయడం అన్నది, దగా చేయడం అన్నది అభివృద్ధి అని మీరు అనుకుంటా ఉన్నారా? ప్రత్యేకంగా రాయలసీమ వాళ్ళుగా అప్పర్ భద్రా వద్దు, అనంతపురం జిల్లా వాళ్ళుగా అప్పర్ భద్రాకు మీరు డబ్బులు ఇస్తే తుంగభద్ర ఎండిపోతుంది, తుంగభద్ర మీద ఆధారపడ్డ అనంతపురం జిల్లా లాంటివి నాశనం అయిపోతాయని చెప్పినప్పటికి కూడా కర్ణాటక ఎన్నికల్లో లబ్ధి కోసం ఎన్డీఏ నాయకుడు నరేంద్ర మోడీ, ఎన్డీఏ నాయకురాలు పార్టీ భారతీయ జనతా పార్టీ అప్పర్ భద్రకు ప్రత్యేకంగా నిధులిచ్చి దాన్ని పూర్తి చేయించిన మాట వాస్తవం కాదా? వ్యవస్థల్ని నాశనం చేయడం అన్నది ఈ రాష్ట్రంలో ఆనవాయితీగా అనుకుంటే దానికి ఆద్యుడు మూలం అన్నది నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం కాదా అని స్పష్టంగా అనుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఏం మాట్లాడలేదు. మరోసారి చెప్తా ఉన్నాం, పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ప్రధానమైన అంశాలని ముట్టుకున్న పాపాన కూడా పోలేదు.